ఓం నమః శివాయ. అనుక్షణం మానవ జీవితంపై గ్రహాల ప్రభావం పనిచేస్తుంది. ఈ గ్రహాల నుంచి బయటపడటానికి, గ్రహాలు సరిగా లేనప్పుడు సంభవించే ఉపద్రవాల నుంచి మనం రక్షించుకోవడానికి ఏం చేయాలి? రాహువు బట్టి పీడిస్తుందండి అంటారు. రాహుగ్రస్త ప్రభావజనితుడు అంటారు. రాహువుకి కొత్తదనాన్ని తెచ్చిపెట్టేటువంటి స్వభావం ఉంది. కొత్త అలవాట్లు వస్తాయి. కొత్త అలవాట్లు అంటే పిచ్చి శాసలు చేస్తూ ఉంటారు రాహువు పట్టిన వాళ్ళు. కొద్దిగా కొత్త అలవాట్లు వస్తుంటాయి. తాగమురా ఏ మధువు అంటాడనమాట. ఇన్నాళ్ళు చాలా చక్కగా ఉండేవాడండి, నిష్టగా ఉండేవాడు, పూజలు చేసుకునేవాడు. ఆయన ఏంటండి మందు కొడుతున్నాడు, అబ్బెబ్బెబ్బే ఇట్లా అయిపోయాడు అని. రాహువు పట్టింది, ఏం చేస్తాం, అది పరిస్థితి. అరే నిన్ననే చూశానండి, ఆయన గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడు. చీట్ల బ్యాగులు మొత్తం పోగొట్టుకున్నట్టు కదా. 4 అయిపోయినాయా, ఇంకొక ఎకరం ఉందా? ఇదంతా రాహు యొక్క ప్రభావం. చీట్ల బ్యాగ్ ఆడదాం అనిపిస్తుంది. ఎస్ఐ 3 ఆసులు, 4 ఆసులు, 5 ఆసులు పడ్డది, పోతే పోయింది, మళ్ళీ ఆడతా అంటాడు. మొత్తం పోగొట్టుకుంటాడు. రాహు పడితే ఇది దరిద్రం. లేనిపోని ఆలోచనలు ఎక్కువైతాయి, పిచ్చి అలవాట్లు అవుతాయి, బజార్లో నడుస్తూనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడనమాట. ఇవన్నీ కూడా అబద్ధాలు. మాట్లాడితే అబద్ధాలు. ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడే నేను దేవాలయానికి వెళ్ళి వస్తున్నా అంటాడు. నిజంగా వెళ్ళింది మందు కొట్టడానికి. అదనమాట. అట్లా పిచ్చి అబద్ధాలు కూడాను రాహువు పట్టినప్పుడు ప్రవర్తిస్తారన్నమాట. సంస్కరణలు కూడా భ్రష్టు పట్టిస్తారనమాట. ఒక మంచి సంస్కరణ చేద్దాం అనుకుంటే అది చేయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్తాడనమాట. కోర్టుకి వెళ్ళి గొడవ చేస్తాడనమాట. ఒక దేవాలయం కట్టబోతున్నారు, మా ఇంటిపై నీడ పడుతుందండి, లాభం లేదని చెప్పేసి వీడు కోర్టుకు వెళ్తాడు. ఆ నీడ పడదు పెట్టదు, వాడికి ఇష్టం అనమాట. అట్లా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. భ్రష్టత్వం పట్టించేలా పురికొల్పటం అనేటువంటిది రాహువు యొక్క ప్రభావంగా గుర్తుపెట్టుకోండి. రాహువు యొక్క అతిథి దేవత ఎవరయ్యా అంటే సాక్షాత్తు దుర్గాదేవి. దుర్గాదేవిని కొలవాలి. రాహువు పట్టి ఏడిపించేటువంటి వాళ్ళు, రాహువు పట్టేటువంటి భ్రష్టత్వపు ఆలోచనలు, భ్రష్టత్వపు పనులన్నీ కూడాను పటాపంచలు చేస్తుంది ఆ చక్కని తల్లి దుర్గాదేవి. సులేన పాహినో దేవి పాహి గడ్గేన జాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్జాని స్వనేన చ. అంత గొప్పదనమాట ఆ తల్లి దుర్గమ్మ. అందుచేత దుర్గా సప్తస్సులోకి దుర్గా స్తవం రాహువు పట్టి పీడిస్తున్న వాళ్ళు తప్పనిసరిగా చదవండి. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించి నమస్కారం చేసుకోండి. దుర్గాదేవి యొక్క ప్రభావం చేత ఆ రాహుగ్రస్త నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. చిన్నమస్తాదేవి ఈమె అతిథి దేవత కాబట్టి ఆ దేవతను కూడాను మనం కొలుచుకోవచ్చు. శనివారం రోజు ప్రారంభించి వరుసగా 18 రోజులు పారుతున్న నీటిలో రోజుకొక పర్యాయం కొబ్బరికాయ మాత్రం విసిరేయండి. 18 రోజులు కొబ్బరికాయలు వేయాలి వరుసన. అలా కూడా చేసినా కూడా రాహు యొక్క దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. జాతక చక్రంలో గనక అష్టమంలో గనక రాహు గనక ఉంటే చల్లని నాణ్యాలు నీటిలో వేయండి. పనికిరాని నాణ్యాలు నీటిలో విసిరేసేయండి. పడక గదిలో నెమలి పింఛం తప్పనిసరిగా ఉంచుకోండి. లేకపోతే రోజు తగాదాలు వస్తాయి భార్యాభర్తలకి. మాట్లాడితే చిచి అన్నీ అబద్ధాలు ఆడుతున్నావు, ఆఫీస్కి వెళ్ళానని చెప్పేసి మందు కొట్టాను వెళ్ళావు, ఏం మనిషివే నువ్వు అంటుంది. వీడు లేదులే నేను చెప్తే వినవు అంటాడు. కాదు నాకు తెలుసులే అంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? నెమలి పింఛం పెట్టావనుకో నోరు మూసుకొని పడుకుంటాడు వచ్చి. అది అసలు పాయింట్. నెమలి పింఛానికి అంత విలువ ఉందండి. నెమలి సింహాసనం, అందుకే రాజులు నెమలి సింహాసనం మీద కూర్చునేవాళ్ళు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా రాహు నుంచి. నెమలి పింఛానికి అంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది. జాతకంలో సప్తమంలో రాహు కనుక ఉంటే వివాహ జీవితంలో అపశృతులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ అపశృతులను అన్నీ కూడా పోవాలంటే మీరు చేయవలసిందల్లా లలితాదేవి పారాయణ.
లలితామాతను కనుక ధ్యానం చేస్తే తప్పనిసరిగా ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తుంది. కాబట్టి అమ్మా నీ దయ తల్లి అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే తప్పనిసరిగా రాహుగ్రస్తం ఉన్నటువంటి వాళ్ళు గోమేధిక ఉంగరం పెట్టుకోవాలి. ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయని చెప్పాను ఇందాకే కదా, ఈ తేప దశను తిప్పుతాయి. గోమేధికం అనే రాయి, ఈ రాయి నిజమైందా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఆవు యొక్క వీపు మీద ఆ యొక్క రాయిని పెడితే వెంటనే మూత్రం పోస్తుంది. ఇది టెస్టింగ్ అండి. నిజమైన రాయి ఇచ్చాడు వీడు, అబద్ధం ఇచ్చాడా అని తెలుసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది. రాహుకు అంత కెపాసిటీ ఉంది. వెంటనే ఆ గోవు చెప్పేస్తుంది ఇది మంచిదిరా బాబు అని. రాహు యొక్క ప్రభావం అంత గొప్పదనమాట. అందుచేత రాహుకి సంబంధించిన ఉంగరం పురుషులు కుడి చేతి మధ్య వేలికి ధరించి బయలుదేరాలి. చేపల చెరువు వేసే వాళ్ళకి రాహు పడితే ఎత్తుకుంటుంది సిరి అసలు వద్దంటే డబ్బు అనమాట, కురుస్తుంది బంగారపు వర్షం, జీ 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 అని డబ్బుల వర్షం కురుస్తుంది రాహు పట్టినప్పుడు కనుక చేపల చెరువు వేస్తే. ఇది రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని మనకు శాస్త్రవచనం.